హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో అండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బిల్ బటన్ ఆన్ ప్రెస్ చేయండి. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు రెజనెట్ అయింది లేనిది చెప్పండి. నేను చేసేది జనరల్ రీడింగ్ అండి. 30% ఆర్ 50% రెజనెట్ అయితే గది మీద అని అర్థం, రెజనెట్ కాకపోతే గది మీది కాదని అర్థం. లీవ్ ఇట్, వదిలేసేయండి. ఒకవేళ రెజనెట్ అయింది మీకు 30% ఆర్ 50% ఆర్ రెజనెట్ అయింది అంటే దాంట్లో మీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉందని అర్థం. గంతే. ఇక ఓళ్ళో ఒకళ్ళు అంటే ఏమో కామెంట్ పెట్టిర్రు, గవి గివి నమ్మద్దని. నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మని వాళ్ళకి నమ్మనంత. గంతకు మించి నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడలేను. ఓకే, నెక్స్ట్ టైం కామెంట్ వచ్చినప్పుడు వాళ్ళని మీరే చూసుకోరు. అంతకు మించి అయితే నేను చెప్పలేను. నమ్మిన వాళ్ళకి యూనివర్స్ ఏంది, యూనివర్స్ వాల్యూ ఏంది, ఏముంది యూనివర్స్ అంటే ఒక వాళ్ళ ఏంటి అన్నది తెలుస్తుంది. ఇక తెలియని వాళ్ళ గురించి మనం చెప్పి కూడా అంటే వాళ్ళకి చెప్పి కూడా గందికి ఏం చెప్పద్దు అనమాట. గట్లనే ఇక తెలుసు కదా, ఇక ఏమంటారా, అన్ని కండిషన్స్ అప్లై, ఆల్ కండిషన్స్ అప్లై అన్నట్టు, ఆల్ కండిషన్స్ అప్లై అన్నమాట. ఓకే, ఇక రీడింగ్లోకి అయితే పోదాము. ఆల్రెడీ మస్తుగా లేట్ అయింది. గట్లనే ఇక రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. లేట్ అయింది కానీ లేటెస్ట్గా ఈరోజు సండే కదా అని జరంత లేట్ చేసిన. ఓకే, రీడింగ్లోకి అయితే వెళ్ళిపోయే ముందు నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి. మీకు 30% ఆర్ 50% రిజల్ట్ అయితే కదా మీద అర్థం, మీకు సంబంధించిన అర్థం. మీ గురించి మీకు తెలుసుకోవాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్కి నేను అంత స్పందించాను. అమౌంట్ అయితే పేయబుల్ అయితే చార్జబుల్ అవుతుంది. ఖచ్చితంగా మీ గురించి మీరు తెలుసుకోవాలంటే పైన ఫోన్ నెంబర్కి డయల్ చేయండి. మీ సమస్య ఏంటి, మీదేంటి అన్నది మీరు తెలుసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి, మీ పర్సన్ వచ్చేది థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నాడు, థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నాడు. అర్థమైందా? మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తుంది. ఓకే, థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తుంది. ఆల్రెడీ లేట్ అయిపోయింది. నిన్నెవరో చెప్పిర్రు, గిట్లా చిన్న కామెంట్ పెట్టిర్రు, అక్క గిట్లా షెఫాలు చేసి గిట్లా మీదికెంచి కాకుండా గిట్లా మీదికెంచి గిట్లా తీయకు అంటే, తమ్ముడు నేనేం డైరెక్ట్గా మీదికని తీస్తాలే, వీడియో చూసేటోళ్ళ కొలకైనా కనిపిస్తుంది. అర్థమైందా? 1కి 4 సార్లు షెఫాలు చేసినాక తర్వాతనే వాటిలో మీదికెంత తీస్తా. మీదేముంటుందో నాకేం తెలుస్తుంది. మధ్యలోకి తీసేటోళ్ళు మధ్యలోకి తీస్తారు, ఏడుకెంచి అయినా తీస్తారు, ఎట్లైనా తీస్తారు. కాకపోతే నేను పైనకెంచే తీస్తా, మధ్యలోకించి నేనెందుకు తీస్తా? ఎవరి యాటిట్యూడ్ నాకేం అవసరం? నా యాటిట్యూడ్ నాకు ఒకటి ఏడ్చింది కదా. ఓకే, నథింగ్. తెలిసినట్టు ఉండండి, తెలియకపోతే తెలియనట్టు ఉండండి. కానీ తెలియకుండా మాత్రం కామెంట్ అయితే పెట్టకూడదు. ఓకేనా? ఇక్కడ షెఫాలు చేసే ముందు మీకు కార్డ్స్ కనిపిస్తుంది. చూసే 1000 మందికి 2K వ్యూవర్స్ చూసారు, వాళ్ళందరికీ రాని డౌట్ నీకే ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది, నాకు సమజ్ కాల నీ గురించి. ఓకే, ఇట్లా నేను తీసినప్పుడు ఇన్నిసార్లు షెఫాలు చేస్తున్నా. ఓకే, కార్డ్స్ని ఇన్నిసార్లు షెఫాలు చేస్తున్నా, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఈ కార్డ్లో ఏముంది? ఓకే, ఇక్కడ బర్డెన్స్. ఓకే, సన్ ఆఫ్ బర్డెన్స్. దీని గురించి నేను చెప్పాలంటే ఇక్కడ కార్డ్స్ని బట్టి షెఫాలు చేసినాక నేను కదా తీస్తా. దానికంటే మధ్యలోకించి తీయుర్రి, మిడిల్లోకించి తీయుర్రి అని చెప్పేసి కామెంట్ పెట్టింది. ఎవరి ఫ్యాంటసీ వాళ్ళని, ఎవరు నేను ఫాలో కాను, నన్ను నేనే ఫాలో అవుతా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు చాలామంది చూస్తున్నారు. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పింది మీకు రెజనెట్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు, థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తుందో చూసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ యూనివర్స్. మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. ఇక ఎవరు చెప్పినట్టయితే మనమైతే మీదికించి తీయము, మనం ఇట్లానే తీస్తాము. ఎవరి ఫ్యాంటసీ వాళ్ళకు ఉంటుంది అంతే. నేను ఇట్లనే తీస్తా, ఇట్లనే చెప్తా. ఓకే, ఎవరో మార్చుకోమన్నారు, మధ్యలోకించి దిగమన్నారు, మధ్యలోకి నేను దిగాను. ఎందుకంటే కార్డ్స్ షెఫాలు చెయ్యరాని వాళ్ళు మధ్యలోకించి తీస్తారు. ఓకే, నేను దిగనట్టు. కార్డు కనిపిస్తానే. ఓకే,
నేను చేసే దాంట్లో కార్డ్స్ కనిపిస్తానయ్యా, మీకు మీనింగ్ అర్థమవుతుందా, గంట వరకే నేను చూసుకుంటా. ఓకే, ఇక మీకు రోజున పేజ్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ ఇక ఈరోజు వచ్చింది మన లక్కీ ఫ్లాంట్, మంచిగుందా? ఇగో ఇక్కడ ముద్దుగా ఉంది చూడండి లక్కీ ఫ్లాంట్, ఈరోజు తీసుకుంది. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పార్టీ గురించి మస్తుగా ఆఫర్ చేయాలని చెప్పేసి అక్కడనైతే బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ లవ్ ఆఫర్ చేయడానికి చూస్తున్నాడు థర్డ్ పార్టీ గురించి. ఓకే, థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తుండు అన్నది కదా. ఓకే, చూసేద్దాం మరి ఏం ఆలోచిస్తున్నాడు, యూనివర్స్ చెప్పేసి. ఇది కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. ద ఫుల్ స్పై చేస్తున్నాడు మీ పర్సన్. ఎవరైతే నేను మర్చిపోయినా, గుర్తులేదు నాకు, నేను గత మర్చిపోయిన పేషెంట్ని, అసలు నాకేం తెలియదు, ఇక ఏ విషయంలో సోంచాయిస్తలేను, నాకు అసలు దిగులు లేదు, అసలు వాళ్ళ గురించి బాధపడతలేను అంటే గట్ల నమ్మకం మీ పర్సన్ని. ఇక్కడ అన్నిట్లలో స్పై చేస్తున్నారు థర్డ్ పార్టీని, అన్నిట్లలో స్పై చేస్తున్నారు. ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఏది ఉంటే గది, ట్రూ కాల్తో సహా ఏది వదిలిపెట్టకుండా మీ పర్సన్ మీ థర్డ్ పార్టీ గురించి మస్తుగానే ఆలోచిస్తుండు, మస్తుగానే చించుతుండు. అండ్ ఇప్పుడు ఉన్న దగ్గర 7 ఆఫ్ వాండ్స్, ఆర్థికంగా మానసికంగా సపరేషన్లో ఫుల్గా అంటే డిప్రెషన్లోనైతే ఉన్నారు. ఇక్కడ బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మళ్ళీ 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఇక్కడ కూడా బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు, ఇబ్బందులు, ఇక్కట్లు, బరువులు, బాధ్యతలు మీ ఉన్న దగ్గర బరువు అనిపిస్తుంది, అసలు ఉన్న దగ్గర ఉండలేకపోతున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెతుక్కుంటున్నారు. థర్డ్ పార్టీ అంటే ఏంటి, ఏం కథ, నేను ఎట్లా వెతకాలి, ఏం చేయాలి, ఏడకు పోవాలి, ఏడ చూడాలి, ఏం కథ అని అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ తోటి మంచి లైఫ్. ఇక్కడ చూడు మ్యారేజ్ కార్డు, పెళ్ళి కాకపోతే పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. పెళ్ళి అయితే అంటే ఏమంటారు, పెళ్ళి దూరం ఉన్నా, పెళ్ళి కాక దూరం ఉన్నా కలుసుకోవాలని కోరికలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ 4 ఆఫ్ పెంటికల్స్, డబ్బుల కోసం ఆలోచిస్తారు, సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ దగ్గరనేమో మర్చిపోయినా అని చెప్పేసి చెప్పు ఉండొచ్చు మైబీ. ఓకే, అండ్ ఇక్కడ 7 ఆఫ్ కప్స్, థర్డ్ పార్టీ ఆలోచనలో థర్డ్ పార్టీకి ఏమంటారు ఆఫర్ చేయాలని, ప్రపోజ్ చేయాలని, తనతో రిలేషన్ని అంటే మెయింటైన్ చేయాలని చెప్పేసి మనసులోనైతే ఉంది. అందు గురించి ఎందుకు సాడ్గా ఉంటురు, ఎందుకు ఇట్లా ఉంటురు అని చెప్పేసి ఒకవేళ మీరు అడిగితే కనుక నా మనసులో ఏం లేదు అట్లా ఇట్లా అని మీకు చెప్పినా కానీ ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఇక చెప్పరాదు గోసపడుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కానీ అక్కడ అడ్డం ఎవరున్నారు, క్వీన్ ఆఫ్ సోర్స్. మీరు ఆమెనా ఆయననా చూసేది, ఆడలు అయితే మొగలకి, మొగలు అయితే ఆడదు, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్కి, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్కి అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఉన్నారు కింగ్ ఆఫ్ సోర్స్, మీరు ఉన్నారు కాబట్టి థర్డ్ పార్టీ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. ద హై ప్రెస్టెస్, థర్డ్ పార్టీ ఒక లెవెల్లో, వీర లెవెల్లో అభిమానిస్తున్నారు, వీర లెవెల్లో థర్డ్ పార్టీని అయితే ప్రేమిస్తున్నారు. ఇక్కడ ఓకే, ఒక రేంజ్లో ఉంది, ఒక దేవత స్థానంలో థర్డ్ పార్టీని అయితే దేవుడు స్థానంలో చూస్తున్నారు. మొగలు అయితే దేవుడు, ఆడలు అయితే దేవత స్థానంలో అయితే చూస్తున్నారు. అంత ప్రిఫరెన్స్ అయితే థర్డ్ పార్టీకి అయితే మీ పర్సన్ అయితే ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ వెనకగా మీరు ఎంత చూపించినా కానీ 8 ఆఫ్ ఇక్కడ కప్స్, ఎంత ప్రేమ చూపించినా కానీ, ఎంత ఇక్కడ దిగాలుగా మూన్ కార్డు, ఇక్కడ మూన్ చూడండి ఎంత దిగాలుగా ఎనుకున్న ఇంత ప్రేమను వదిలేసుకొని ఎండమావిలా అంటే ఎడార్లో పోయి నీళ్లు వెతికినట్టు పరిగెడుతూనే ఉన్నారు. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, పోయేటోళ్ళను ఆపద్దు. ఓకే, పోయేటోళ్ళను ఆపద్దు, ఏమంటారు ఉండేటోళ్ళను పొమ్మనద్దు. ఎందుకంటే కుక్కతోకకు ఎంత రాయి కట్టినా కుక్కతోక వంకరన అని చెప్పుకున్నట్టు, వీళ్ళకు ఎట్లా అంటే ఒక ట్రీట్మెంట్ ఇచ్చే వరకు అంటే వీళ్ళు సరిగ్గా గారని అర్థం చేసుకోండి అంతే. ఓకే, ఇదన్నమాట, పరిగెత్తుతూనే ఉన్నారు. థర్డ్ పార్టీ మీద ఆలోచనలు అయితే ఇట్లున్నారు. మీ ముందట మాత్రం మర్చిపోయినా, నాకు యాదకి లేదు, నేను గతం మర్చిపోయిన పేషెంట్ని, అసలు మీ ముందట వీర నటన నటిస్తే మీరు నమ్మి ఉచ్చులో పడకండి. అక్కడ మర్చిపోలేదు, గుర్తుకున్నది. ఇక్కడ స్వైప్ చేస్తున్నారు. అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ 7 ఆఫ్ వాన్స్ ఎదురు చూస్తున్నారు, బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు, మానసికంగా ఇక ఇబ్బంది పడుతున్నారు, ఇక్కట్లు ఫేస్ చేస్తారు, వెతుక్కుంటున్నారు. అండ్ దూరమైన వాళ్ళు అయితే దగ్గర కావాలనుకుంటున్నారు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు, డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు, సెలబ్రేషన్ చేసుకోవాలంటున్నారు అనుకుంటున్నారు.
థర్డ్ పార్టీకి ఆఫర్ చేయాలనుకుంటున్నారు, ఏదో ఫర్గివ్నెస్ ఇవ్వమని చెప్పాలనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ మూన్ కార్డ్ ఫుల్ సపరేషన్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక మీరున్నారు కింగ్ ఆఫ్ సోర్స్, మీరున్నారని చెప్పేసి మీ మీ నుంచి బయట బతకలేక సావలేక అన్నట్టున్నారు. ద హెప్రెసెన్స్ థర్డ్ పార్టీ అయితే ఒక స్టేజ్లోనైతే మైండ్లో కూర్చుండిపోయింది. గట్లనే ఇక వెనుకకు మీరు ఎంత చూపించినా గంతా ఇట్లా చెత్త లెక్క పక్కకు పడేసి అయితే ముందుకైతే థర్డ్ పార్టీ వెనక పరుగులే అయితే పెడుతురు బీభత్సంగా. ఓకే, మరి థర్డ్ పార్టీ గురించి అయితే మీ పర్సన్కి ఇట్లా అనుకుంటుండు. మరి అక్క థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది సరే చూసేద్దాం. మరి వీళ్ళ పర్సన్ థర్డ్ పార్టీ గురించి అయితే ఇట్లా అనుకుంటుండు. మరి థర్డ్ పార్టీ వీళ్ళ పర్సన్ గురించి ఏమనుకుంటుందో చూద్దాం. ఓకే ఓకే, కార్డ్స్ అయితే ఇవ్వాలి చేస్తున్నాం అనిపిస్తుంది. నిన్న ఏ తమ్ముడో చెల్లెనో అక్కనో మధ్యలోకి దిగిరక్క అని చెప్పి ఇట్లా షెఫాల్ చేయని రాని వాళ్ళకు తమ్ముడో అక్కనో మరి ఎవరో పెట్టి ఉంటారు. నేను వాళ్ళ తప్పపట్టట్లేదు, ఏమనుకోవద్దని కూడా పెట్టారు. బట్ ఇగో ఇట్లా కార్డు టు కార్డు షెఫాల్ చేయని వాళ్ళు రాకపోతే తీయచ్చు. మరి షెఫాల్ చేయడం వచ్చిన వాళ్ళు కూడా తీస్తారు. ఎవరి ఫ్యాంటసీ వాళ్ళదబ్బా. ఎవరిని చూసి నేను వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పేసి నేను అనను. నాది నా యాటిట్యూడ్ నాది. ఎవరిని బట్టి నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను నేర్చుకుంది నాకు సరిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి థర్డ్ పార్టీ వీళ్ళ పర్సన్ గురించి ఏమనుకుంటుంది? అక్క కంగారుగా చెప్పేస్తున్నాం అనుకోవద్దు. ఆల్రెడీ వీడియో ఈరోజు మత్తుగా లేట్ అయిందని అనుకుంటున్నాం. కానీ ఇక ఈ థర్డ్ పార్టీ గోల ప్రతి ఇంటింటికి మట్టిపోయేటనో ఈ థర్డ్ పార్టీ గోల కూడా గట్లనే అయిపోయింది జీవితంలో. పేజ్ ఆఫ్ కప్స్ చూసిరా, నేను చెప్పినా రమ్మని చెప్పలేదు కదా. అక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి లవ్ ఆఫర్ చేయాలని అనుకుంటుంది. థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి లవ్ ఆఫర్ ఇస్తే తీసుకుందాం అనుకుంటుంది, లవ్ ఆఫర్ చేయాలనుకుంటుంది. ఎప్పుడు యూనివర్స్ తప్పు చెప్పదు, తప్పు పట్టే వాళ్ళకి చెప్తున్నా. ఓకే, థర్డ్ పార్టీ మొత్తం కార్డ్స్ ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. మరి థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఆలోచించుతుంది? ఏం కాదు, మీ పర్సన్ అయితే గిట్లా ఆలోచిస్తుంది. మరి థర్డ్ పార్టీ ఏం ఆలోచిస్తుందో క్లారిఫికేషన్ తీసుకుంటే అర్థమవుతుంది. ఓకే, మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి అయితే ఆలోచించిన ఆలోచనలు అవి. మరి థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తుంది? ఇప్పుడైతే థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి అక్కడుండి ఏం ఆలోచిస్తుందంటే కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నది. కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ వచ్చేసి ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ లవ్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ వీళ్ళ మధ్యలో ఫిజికల్ బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ గురించి కూడా ఈ కార్డ్ చూపించద్దు, అందుకే ఇట్లా అడ్డం పెడుతున్నా. ఓకే, ఆ బాండింగ్ గురించి కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు, బాగా ఆలోచిస్తున్నారు. కైండ్ ఆఫ్ సోర్స్ గొడవలు పడుతున్నారు. థర్డ్ పార్టీ గొడవలు పడుతుంది. ఓకే, ఇరుక్కపోయిన సిచ్యువేషన్లో ఉంది. అండ్ ఇరుక్కపోయిన సిచ్యువేషన్లో ఉన్నాడు అని చెప్పేసి ఆలోచిస్తుంది. 9 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్ ప్రేమనైతే మస్తుగానే ఉంది. దునియాల పట్టాలన్నంత ప్రేమ. ఫిజికల్ బాండింగ్ గురించి ఆలోచిస్తుంది. అండ్ కైండ్ ఆఫ్ సోర్స్ గొడవలు అయితే పడుతున్నారు. ఇంట్లోతో పడుతుందా, బయటలతో పడుతుందా, మరి మీతో పడుతుందా, గొడవలు అయితే పడుతుంది థర్డ్ పార్టీ. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ప్రేమనైతే ఉంది. మీ పర్సన్ పైన ప్రేమనైతే ఉంది ఖచ్చితంగా. కింగ్ ఆఫ్ పెంటికల్స్ లవ్ ఆఫర్ తీసుకొని వస్తాడని చెప్పేసి ఆ మనిషికి థర్డ్ పార్టీకి కూడా తెలుసు, ఖచ్చితంగా లవ్ ఆఫర్ చేస్తాడు. పేజ్ ఆఫ్ సోర్స్, వన్ మెన్ ఆర్మీ. ఇప్పుడు ఒకదాన్నే ఏమంటారు అంటే ఆడోళ్ళకి ఇద్దరికి వర్తిస్తుంది కాబట్టి అట్లా మాట్లాడుతుంది. ఓకే, ఒక్కొన్నే అంటే పేజ్ ఆఫ్ సోర్స్ వన్ మెన్ ఆర్మీ లాగా ఒక్కోళ్ళే ఫైట్ చేస్తుందని అర్థం. ఓకే, ఇడ థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది? మెయిన్ ఆఫ్ ద మ్యాటర్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటుంది. ఓకే, థర్డ్ పార్టీ గివ్ అండ్ టేక్ తెలుసు కదా, గివ్ అండ్ టేక్ అంటే చరి సమాన హక్కు. ఓకే, మీతో పాటు చరి సమాన హక్కు అయితే కావాలనుకుంటుంది, అనుకుంటుంది. ఓకే, ఇక్కడ గివ్ అండ్ టేక్. ఓకే, అండ్ ఇక్కడ రాత్రులు, ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ద మూన్ సపరేషన్లో డిప్రెషన్లో ఉండి ఈ స్లీప్లెస్ నైట్ ఫేస్ చేస్తే, ఇక్కడ
థర్డ్ పార్టీ కూడా సేమ్ అట్లనే సపరేషన్లో అండ్ ఏమంటారు కత్తులతో కూర్చున్నట్టు సూదులతో వచ్చినట్టు మీరు అన్న మాటలు కానీ మీరు చెప్పిన మాటలు కానీ ఏవే కానీ మైండ్లోనైతే గిర్రా గిర్రా గిర్రామని అయితే దింపనైతే దింపుతుంది, మంచిగానే తింపుతుంది. అట్లనే అన్నదానికి నేనేం చేయాలి ఎట్లా చేయాలి అని హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో తలకిందులుగా అట్టిట్లా కాదు ఇక తలకిందులుగా తపస్సు చేసి మరీ ఆలోచన అయితే చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, ఎప్పుడు వస్తాడు, ఏం కథ, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తాడు అని అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఎస్ ఆఫ్ వాన్స్ ప్రేమనైతే ఇంకా లాస్ట్ ఈ వెతుక్కుంటున్నాడు కదా మీ పర్సన్. క్లారిఫికేషన్ ఎస్ ఆఫ్ వాన్స్ వీళ్ళ ప్రేమ ఫలించాలని చెప్పేసి కోరుకుంటారు. ఇక్కడ ఆయన కావచ్చు ఆమె కావచ్చు. ఇక్కడ ప్రేమనైతే ఎస్ ఆఫ్ వాన్స్ వాళ్ళకు కూడా ఎవరైతే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిందో థర్డ్ పార్టీ మీద నాకు లేదు, థర్డ్ పార్టీకి నా మీద లేదని చెప్పే ఈ కథలు మీరు నమ్మద్దు. ఓకే, ఇది సపరేట్లీ మన ఇంట్యూషన్కి ఏదైతే కదా మేము తెస్తామని మీకు తెలుసు కదా. థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటుండు, థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ప్రతిదీ పర్టికులర్గా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కట్టిపడేసిన సిచ్యువేషన్లో ఉండడని అనుకుంటుంది, ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు, ఉన్నాడు. ఓకే, ఇక్కడ అండ్ 9 ఆఫ్ కప్స్ లవ్ ఉంది. ఫిజికల్ బాండింగ్ గురించి వీళ్ళకి తెలుసు, వీళ్ళ మధ్యలో ఫిజికల్ బాండింగ్ కూడా ఉంది. కైండ్ ఆఫ్ సోర్స్ ఒక్కొల్లే అంటే కొట్లాడుతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో కొట్లాడుతుంది. ఓకే, అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ విపరీతమైన ప్రేమ అయితే ఉంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ లవ్ ఆఫర్ తీసుకొని వస్తాడని తెలుసు. పేజ్ ఆఫ్ సోర్స్ 1 మెన్ ఆర్మీ ఒక్కళ్ళే ఫైట్ చేస్తున్నారు, ఫైట్ చేస్తుంది. ఓకే, గివ్ అండ్ టేక్ చేసా మన హక్కు కావాలనుకుంటుంది, అనుకుంటుండు. అండ్ ఇక్కడ చూడు 8 ఆఫ్ సోర్స్ కత్తులతో కూర్చున్నట్టు సూదులతో కూర్చున్నట్టు ఆలోచనలతో సతమతం అయికుంటూ నిద్రలేని రాత్రులు అయితే ఫేజెస్. యాంగర్ మ్యాన్ తలకిందులుగానైతే తపస్సు చేస్తుంది. ఓకే, మళ్ళీ ఎప్పుడు బాండింగ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. ఓకే, క్వీన్ ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏస్ ఆఫ్ వాన్స్ విపరీతమైన ప్రేమనైతే ఉంది, విపరీతమైన పట్టాలైనంత ప్రేమనైతే థర్డ్ పార్టీ మీద మీ పర్సన్కి ఉంది, థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద ఉందని ఎండ్ ఆఫ్ ద కార్డ్ అయితే చెప్తుంది. ఓకే, గిట్లుంది మరి ముచ్చట, ఈ సంగతి అయితే గిట్లుంది. మరి మన ఏంజల్స్ని అడిగేద్దాం, వీళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వండి. నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకేనా, అర్థమవుతుందనే అనుకుంటున్నా. ఓకే, నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే, మీ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. ఓకే, అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే అండి, ఫ్రీగానైతే ఏది రాదు. ఓకే, ఫ్రీ రీడింగ్ చెప్పినా అది మీకు రెసొనేట్ అవ్వదు. ఓకే అండి, సరే ఏంజల్స్ని కూడా కదా. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. మంచి మెసేజ్ అయితే చూసే మా వ్యూవర్స్కి అయితే ఇచ్చేసేయండి. మరి వీళ్ళకి ఏం సలహా ఇస్తారు? ఇది చూసే ఎవరైనా సరే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే గది మీకోసమే యూనివర్స్ సెండ్ చేసిందని అయితే నమ్మండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ నుంచి ఆశించేది లక్షలు కోట్లు కాదు. జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ షేర్. ఓకే, ఇదంతే, అంతకుమించి అయితే ఏం లేదు. ఓకే, చూసేద్దాం మరి. ఎస్, ఇప్పటిదాకా చెప్పింది నిజమే, పొరపాటున పప్పులో కాలు ఇయ్యకండి. ఓకే, ఏంజల్స్ చెప్తున్నారు. ఏంజల్స్ అంటే గాడ్, దేవుడు. ఓకే, ఇప్పటిదాకా చెప్పింది నిజమే. థర్డ్ పార్టీ ఒకవేళ మర్చిపోయినా, నాకు గతం గుర్తుకులేదు, నేను గతాన్ని మర్చిపోయినా, అసలు ఇక భవిష్యత్తును మర్చిపోయినా అని చెప్తే మీరు నమ్మకూడదు. ఓకే, అన్నీ గుర్తున్నాయి, అన్నీ నాటకాలు అంతే. ఫర్గివ్నెస్ అట్లా అని చెప్పేసి మీరు హేట్ చేయడము, డిస్టెన్స్లో పెట్టడం అట్లాంటివి చేయకండి. ఫర్గివ్నెస్ క్షమించండి. ఓకే, క్షమించమని చెప్తున్నాడు. రికవరీ, మిమ్మల్ని మీరు రికవరీ చేసుకోండి. ఎందుకంటే మీరు పొడగొట్టుకున్న అన్న ప్రేమను కానీ, లేదంటే మీ హెల్త్ని లాస్ అవుతున్నారా, లేదంటే ఫైనాన్షియల్గా లాస్ అయ్యారా, రికవరీ అవుతుంది, రికవరీ చేసుకోమని చెప్తున్నారు. ఓకే, అండ్ మళ్ళీ ఎస్ కార్డ్. ఎస్, రికవరీ ఫైనాన్షియల్గానా, లేదంటే మీ మనసు, లేదంటే మీ మైండా, లేదంటే మీ ఆరోగ్యం బాగాలేదా, రికవరీ ఫస్ట్ రికవరీ చేసుకోండి. ఓకే, ఎస్ 2 సార్లు ఎస్ కార్డ్ వచ్చిందండి. లెట్ గో, ముందుకెళ్ళండి, దేన్ని కూడా ఆపకండి. ఓకే, ముందుకెళ్ళండి. ముందు ప్రపంచం చాలా పెద్దగా ఉంది, ఉన్న దగ్గరనే ఆగిపోయి బాయిలో కప్పలాగా ఉండొద్దు. ముందుకెళ్ళండి, ముందుకెళ్ళి చూడండి. ఓకే,
అంతేగాని ఉన్న దగ్గర ఆలోచించి మైండ్ ఖరాబ్ చేసుకొని బుర్రపాడి చేసుకొని మిమ్మల్ని మీరు నష్టం చేసుకొని ఎదుటి వాళ్ళకు బాధ పెట్టకండి, మీరు బాధపడకండి అని దేవుడైతే చెప్తున్నాడు. ఇట్స్ అప్ టు యూ. ముందు మీకోసం మంచి రోజులు ఉన్నాయి, ఆ విషయాన్ని తెలుసుకోండి. ఓకే, ఇట్స్ అప్ టు యూ. ఇంప్రూవింగ్ హెల్త్. మీ హెల్త్ అట బాగాలేదట, మీ హెల్త్ ఫస్ట్, మీ హెల్త్ కండిషన్ బాగా చేసుకోండి. ఓకే, 1 more. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ సంవత్సరం మీకు ముందు కొత్తగా ఏదో తెలియబోతుంది, తెలుస్తుంది. ఇయర్ ఫ్రమ్ ఈ సంవత్సరం కొత్తగా ఉండబోతుందని చెప్పేసి ఏంజల్స్ అయితే చెప్తున్నారు. పీస్ఫుల్ రీసొల్యూషన్. మీరు పీస్గా ఉండండి, టెన్షన్ పడకండి, సపరేషన్లోకి వెళ్ళకండి, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. పీస్ఫుల్గా ఉంటే రీసొల్యూషన్ అదే దొరుకుద్ది. పీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా, అట్లా పీస్గా ఉండండి, పీస్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మంచి మెసేజ్ ఇచ్చినందుకు, చూసే మా వ్యూవర్స్కి మంచి మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అట్లానే కొత్తగా చూసేవాళ్ళు ఇక మళ్ళీ రోజు ఎప్పుడంటే రోజు ఎప్పుడైతుంది. ఎట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ చేయండి. తెలుసు కదా మనకు మన బొమ్మ వచ్చేసి శివుడు పార్వతి ఉంటారు, ఎందుకంటే మన ఇష్టదైవం అట్లా అని చెప్పేసి. అండ్ బాబా కూడా ఓకే, మన ఇష్టదైవం సాయిరామ్ అని చెప్పేసి. ఓం నమ శివాయ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మీకు రెజనెట్ అయితే రెజనెట్ అయింది, రెజనెట్ కాకపోతే రెజనెట్ కాలేదని చెప్పేసి ఎట్లయినా మీరు కామెంట్ చేస్తారు. ముచ్చట్నైతే నాకు ఎట్లా కించి తెలుసు. కానీ అట్లనే మీకు ఇక కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే మీతో ఉన్నది మీ సుమ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో లేట్ అయింది, సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇప్పటికైతే బాయ్, థ్యాంక్ యూ సో మచ్.